180 సెకండ్ల గ్లిమ్స్ ఇంతవరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలోనే జరగలేదు. ఇక మీదట జరుగుతుందో లేదో కూడా చెప్పలేం. ఎందుకంటే 180 సెకండ్లు అంటే 3 నిమిషాలు. 3 మినిట్స్తో ఒక ట్రైలర్ వస్తేనే ఇంత లెంది ప్రోమోనా అని కూడా అనుకున్న రోజులున్నాయి. అలాంటిది డ్రాగన్ మూవీకి సంబంధించి ట్రైలర్ కాదు, టీజర్ కాదు, కేవలం గ్లిమ్స్నే 180 సెకండ్లతో డ్రాగన్ గ్లిమ్సా? ఇదే ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. నిన్నటికి నిన్న 90 సెకండ్లతో గ్లిమ్స్ వస్తుందన్న లీక్ షాక్ ఇచ్చింది. టీజరే నిమిషం ఉండే ఈ రోజుల్లో నిమిషంన్నరన్న గ్లిమ్స్ ఏంటి అన్నారు. కానీ 24 గంటల్లో డ్రాగన్ గ్లిమ్స్ డ్యూరేషనే డబుల్ అయింది. ఎంత డ్యూయల్ రోల్లో డబుల్ డోస్ ఇస్తున్నా ఇలా 24 గంటల్లో గ్లిమ్స్ సైజ్ని డబుల్ చేస్తారా? ఎందుకలా? 3 నిమిషాల గ్లిమ్స్తో మే 20న ఎన్టీఆర్ ఫ్యాన్స్ మతి పోవాల్సిందేనా? టేక్ ఎ లుక్. జస్ట్ ఇమాజిన్, ఒక సినిమా ప్రోమో అని పావుగంట సినిమాను వదిలితే ఎలా ఉంటుంది? నిజంగా ఇలా కొన్నిసార్లు జరిగింది. తమిళ, కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏకంగా 5 నిమిషాలు, 15 నిమిషాల సీన్లను వదిలి ఇదే ఆ సినిమా ప్రోమోలని షాక్ ఇచ్చారు. డ్రాగన్ టీమ్ ఇలాంటి కిక్కే ఇప్పుడు ఇచ్చేలా ఉంది. ఎందుకంటే డ్రాగన్ మూవీ గ్లిమ్స్ ఏకంగా 3 నిమిషాలు ఉండబోతుందన్న వార్త వైరల్ అయింది. 3 నిమిషాలంటే 180 సెకండ్లు. ఎక్కడైనా గ్లిమ్స్ మహా అయితే 30 సెకండ్లు లేదంటే 45 సెకండ్లు ఉంటుంది. కాదంటే 50 సెకండ్లు ఉండటం కామన్. అలాంటిది 180 సెకండ్ల గ్లిమ్సా? ఇది నిజంగా ట్రెండ్ సెట్ చేసే సాహసమే. నిన్నటికి నిన్న డ్రాగన్ గ్లిమ్స్ 90 సెకండ్స్ అన్నారు. 24 గంటల్లో మరో 90 సెకండ్ల డ్యూరేషన్ పెంచేశారు. కేవలం 24 గంటల్లో డ్రాగన్ గ్లిమ్స్ డ్యూరేషన్ డబుల్ అయింది. ఇదెక్కడి షాకింగ్ డెసిషన్? అసలు ట్రైలరో టీజరో లెంతీగా ఉంటేనే షాక్ అయ్యే రోజులు ఇవి. అలాంటిది జస్ట్ గ్లిమ్స్ నే 180 సెకండ్లు వదులుతున్నారు అంటే ఇదే టీజర్ అనుకోవాలా, లేదంటే ఇదే ట్రైలర్ అని సరిపెట్టుకోవాలా? ఎలాగో ఈ మూవీ 2027 జూన్ 11న రాబోతుంది. అంటే కనీసం ఏడాది పైనే రిలీజ్ కి టైం ఉంది. అందుకే ఫ్యాన్ కి, మార్కెట్ కి ఊపొచ్చేందుకు ఇలా గ్లిమ్స్ నే భారీగా వదులుతున్నారా అన్న డౌట్లు పెరిగాయి. ఏదేమైనా మే 19 అర్ధరాత్రి డ్రాగన్ గ్లిమ్స్ రాబోతుంది. 180 సెకండ్ల నిడివి అని ఎక్కడా అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. కానీ ఫీలర్స్ మాత్రం గట్టిగా వదులుతోంది ఫిల్మ్ టీమ్. అందుకే ఇది నిజమే అన్న కాన్ఫిడెన్స్ ఇండస్ట్రీలో పెరిగింది. అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే, నిజంగా డ్రాగన్ ని 180 సెకండ్ల గ్లిమ్స్ రూపంలో వదిలితే టీజర్, ట్రైలర్ పరిస్థితి ఏంటి? టీజర్ ను 5 నిమిషాలు, ట్రైలర్ ని 10 నిమిషాల డ్యూరేషన్ తో వదులుతారా? అలా జరుగుతుందని కాదు, కానీ గ్లిమ్సే 3 నిమిషాలుంటే టీజర్, ట్రైలర్ లెంత్ కూడా ఎక్కువే ఉంటుందన్న అంచనాలున్నాయి. అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఏదేమైనా గ్లిమ్స్ కనుక 180 సెకండ్లు ఉంటే పాన్ ఇండియా మొత్తం షేక్ అవుతుంది. దసరాకొచ్చే టీజర్ లో మార్కెట్ లో ఒక సెన్సేషన్ షాక్ వేవ్ వస్తుంది. ఇక సంక్రాంతికి వచ్చే ట్రైలర్ తో మాస్ పూనకాలకు గేట్లు తెరుచుకుంటాయి. ఇవన్నీ జరుగుతాయో లేదో 7 రోజుల తర్వాత వచ్చే గ్లిమ్స్ తో తేలబోతుంది.